హలో బ్యూటిఫుల్ పీపుల్, నేను మీ భవాని తేజ. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. జనరల్గా మనం పల్లి చెక్కి, నువ్వుల చెక్కి ఎలా చేస్తామో అదే విధంగా మనం కొబ్బరి చెక్కిని కూడా చాలా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ కొబ్బరి చెక్కి కోసం మనం పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా సన్నగా ఒకే సైజులో ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకుంటే చెక్కి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ముక్కలన్నీ కూడా ఇప్పుడు ఒక కప్పులో తీసి పెట్టేసుకోండి. ఈ బ్లేడ్కి మనం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 1 కప్ వరకు కొబ్బరి ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోనే మనం ఏ కప్పుతో అయితే కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ వరకు షుగర్ని తీసుకోవాలి. 1 కప్ కొబ్బరికి 1 కప్ షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మెల్లగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని ముదురు పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా చక్కెర కరుగుతున్నప్పుడే ఇందులోనే మనం మంచి ఫ్లేవర్ కోసం చిటికెడు ఇలాచీ పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా మెల్లగా మనకి నురుగులా రావడం స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ అయినప్పుడు మనం పాకం చెక్ చేసుకొని దింపేసుకోవాలి. మీరు ఇదే సేమ్ ప్రాసెస్ని చక్కెర ప్లేస్లో బెల్లాన్ని కూడా వేసుకొని చేయొచ్చు. మనకు పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఇలా డ్రాప్స్ వేసుకొని చెక్ చేసుకోవాలి. సో నాకు ఇక్కడ పాకం రాలేదు కాబట్టి ఇంకొక 5 నిమిషాలు ఇలానే ఫ్రై చేసుకోవాలి. దీన్ని మనం 90s కొబ్బరి మిఠాయి అని కూడా పిలుస్తామండి. నిజానికి ఇది బెల్లంతో కంటే చక్కెరతో చాలా రుచిగా ఉంటుంది. 5 నిమిషాల తర్వాత ఇలా దగ్గరికి అయింది కదా. ఇప్పుడు మనం మరొకసారి పాకాన్ని చెక్ చేసుకుందాం. ఇలా మనం ప్లేట్లో వాటర్ తీసుకొని డ్రాప్స్ వేసి చెక్ చేసుకుంటే చూసారా, ఇలా తీగలాగా సాగుతూ ఉంది చూసారా. దీన్నే మనం తీగ పాకం అంటాం. మనకి ఇంకా ముదురు పాకం రావాలి. సో ఇంకొక 2 నిమిషాల వరకు అలా ఫ్రై చేద్దాం. ఈ కొబ్బరి చెక్కికి లేత కొబ్బరి కాకుండా కొబ్బరి కాస్త ముదురుగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా చెక్ చేద్దాం. సేమ్ ముందులాగానే మనం ప్లేట్లో వాటర్ తీసుకొని ఒక డ్రాప్ వేసి చూస్తే చూసారా, ఇలా మనకు కదలకుండా బిల్లలాగా దగ్గరికి ఉంది. అలాగే మనం ఇలా పట్టుకొని వదిలేస్తే సౌండ్ వస్తుంది, లేదా ఇలా మనం గట్టిగా ప్రెస్ చేస్తే బ్రేక్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ముదురు పాకం వచ్చేసింది. దీన్ని మనం వేరొక ప్లేట్లోకి ఆల్రెడీ ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదా, అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ని ఫాస్ట్గా చేయాలి. ఇలా మనం ప్లేట్లో వేసుకున్న వెంటనే నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఇది చల్లారేంత వరకు పక్కన ఉంచేయండి. పాకం సరిగా రాకుండా ముందుగానే ప్లేట్లో వేసుకున్నా లేదా మనం లేట్ చేసినా చెక్కి సరిగా రాదండి. సో పాకం పట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నైఫ్ తోటి ఇలా మీరు ప్రెస్ చేసి అన్నారంటే చెక్కి వచ్చేస్తుంది. మనం ప్లేట్కి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ రాయకపోతే చెక్కి అతుక్కుంటుంది ప్లేట్కి. అలాగే మనం ప్లేట్కి ఆయిల్ నెయ్యి అప్లై చేసినా రాలేదంటే ఒక 2 నిమిషాలు వేడి చేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఎంతో తేలిగ్గా చేసుకునే ఈ కొబ్బరి చెక్కిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుక్ విత్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.